వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సిఐడి సిట్ జలకిచ్చింది. మద్యం కేసులో మిథున్ రెడ్డికి ఏసీపీ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ తరపు సిఐడి అదనపు ఎస్పీ హైకోర్టులో ఏసీపీ కోర్టు తీర్పుపై అప్పీల్ చేయగా సోమవారం ఈ పిటిషన్ విచారణకి రానుంది. దీంతో వైసీపీ కీలక నేత రాజంపేట పార్లమెంట్ సభ్యుడైన మిథున్ రెడ్డికి రేపు అత్యంత కీలకమైన రోజుగా చెబుతున్నారు. అయితే ఈ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని A4గా సిట్ పేర్కొంది. ఈ కేసులో అంతిమ లబ్ధిదారు తర్వాత స్థానం మిథున్ రెడ్డిదేనంటూ సిట్ ఆరోపిస్తూ వస్తుంది. అయితే ఆయనపై ఈ విచారణ కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కారణంతో గత నెల 29న ఏసీపీ కోర్టు నిందితుడు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏసీపీ కోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల్లో చట్టబద్ధమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ సిట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సిట్ పిటిషన్ సోమవారం విచారణకి వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 18న తొలుత మిథున్ రెడ్డి బెయిల్పై విచారణ చేయగా ఏసీపీ కోర్టు కొట్టివేసిందని, ఆ తర్వాత 10 రోజులకే 2 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని సిట్ తన పిటిషన్లో తెలిపింది. తొలి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన అనంతరం పరిస్థితులలో మార్పు రాకుండా బెయిల్ ఇవ్వకూడదనేదే న్యాయ సూత్రమని, దీన్ని పాటించకుండా మిథున్ రెడ్డికి ఏసీపీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారని చెప్పి పరిస్థితులలో మార్పు వచ్చినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. దీనిని పరిగణలోకి తీసుకోవటంలో ఏసీపీ కోర్టు విఫలమైంది. అయితే మిథున్ రెడ్డి నేర చరిత్ర గురించి పిటిషన్లో ప్రస్తావించనే లేదు. ఈ ఒక్క కారణంతో బెయిల్ని కొట్టివేయవచ్చు. ఆర్థిక నేరాలు, తీవ్ర నేరాల కేసులలో నిందితులకి బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు విషయంలో ఏసీబీ కోర్టు పేర్కొన్న కారణాలు సేహేతుకంగా లేవు. ఛార్జ్ షీటు, అనుబంధ ఛార్జ్ షీటు దాఖలు చేసినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉందనే కారణంతో నిందితుడు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఏసీపీ కోర్టు డిఫాల్ట్ మెయిల్ మంజూరు చేసింది. అంతకు భిన్నంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తున్నట్లుగా ఏసీబీ కోర్టు ఉత్తర్వులలో పేర్కొంది. డిఫాల్ట్ బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ సిఐడి వేసిన ఈ పిటిషన్పై వాదనలు ముగిసి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ విషయాన్నే ఏసీపీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మిథున్ రెడ్డికి బెయిల్ కొట్టివేయాలని సిఐడి తన పిటిషన్లో కోరింది.